Hi everyone, this is Dr. Madhuri, founder of Occidental, periodontist and implantologist. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ కోవిడ్-19 తర్వాత చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. దాంతోపాటు డెంటల్ రిలేటెడ్ ఆర్ మ్యాండబుల్ మ్యాగ్జిల్లా అంటే దవడల గురించి కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. అది కూడా మన సెకండ్ వేవ్లో బ్లాక్ ఫంగస్ మ్యూకరైల్ అనే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. దానివల్ల కొంతమందికి పళ్ళు అనేది లూజ్ అవటం జరిగింది, కొంతమందికి బ్యాడ్ బ్రీత్ రావటం అయింది, కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్న వాళ్ళకి జా బోన్స్ కూడా సర్జరీగా తీయాల్సి వచ్చిందనమాట. అంటే అసలు పళ్ళు లేక దవడలు లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి కేసెస్కి అలాంటి పర్సన్స్కి కూడా మనకి ఇక్కడ ఆక్సిడెంటల్లో ట్రీట్మెంట్ ఉంది. సో ఇప్పుడు అలా బ్లాక్ ఫంగస్ ఇబ్బంది వల్ల జా బోన్ లేని వాళ్ళకి, పళ్ళు లేని వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే బెస్ట్, సో దానివల్ల యూజెస్ ఏంటి, ఎలా చేస్తాము, సో అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. బ్లాక్ ఫంగస్ ఆర్ కోవిడ్ టైంలో ఇబ్బంది వల్ల పళ్ళు లూజ్ అయిన వాళ్ళకి ఒకసారి మన ఆక్సిడెంటల్కి వచ్చి కన్సల్ట్ చేసిన తర్వాత సో జా బోన్ ఉన్న వాళ్ళకి ఓన్లీ పళ్ళు వరకు లూజ్ అయిన వాళ్ళకి మన దగ్గర ఉన్న ఓపీజీ అనే ఒక ఎక్స్రే తీసి ఆ బోన్ లెవెల్ని బట్టి ఇంప్లాంట్స్ అనేది వేయటం అనేది జరిగింది. లేదు కొంతమందికి ఆ బ్లాక్ ఫంగస్ వల్ల దవడ మొత్తం తీసేసాం చాలా మందికి. ఎందుకు అంటే డెఫినెట్గా పన్ను దవడ కంటే మన లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా తీసిన వాళ్ళకి జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అంటే మామూలుగా ఇక్కడ ఉన్న మ్యాండబుల్ కానీ మ్యాగ్జిల్లా కానీ ఈ ఎముక తీసుకొని ఆ ఎముక సపోర్ట్ తీసుకొని మనం ఇంప్లాంట్స్ అనేది ప్లేస్ చేస్తాం పన్ను లేని వాళ్ళకి. అదే అసలు దవడే లేనప్పుడు ఏం చేస్తాము అంటే జైగోమాటిక్ బోన్ ఇక్కడున్న బోన్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కొద్దిగా లాంగ్ ఇంప్లాంట్స్ అనేది వేస్తాం అన్నమాట. సో ఇదేదో లాంగ్ ఇంప్లాంట్స్ చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఉంటుంది అని అనుకోవాల్సిన పని లేదు. దీనికి కూడా ఒక 1 to 2 అవర్స్లో ప్రొసీజర్లో అయిపోతుంది అనమాట. సో డిఫరెన్స్ ఏంటి అంటే ఆ ఇంప్లాంట్ సైజ్ అనేది నార్మల్గా 12 mm ఉంటుంది, అయితే ఇది 30 mm వరకు ఉంటుంది. అది తప్పితే మిగతా ప్రొసీజర్ అంతా సేమే ఉంటుంది. అంత పెద్ద స్క్రూ మనకేమీ బయటకు కానీ అట్లా కనిపించడం కానీ అట్లా ఏమీ ఉండదు. అంతా దవడ నుంచి ఈ జా బోన్ వరకు కనెక్టింగ్గా ఉంటుందన్నమాట. సో దీని రిలేటెడ్ అంటే ఈ బ్లాక్ ఫంగస్ నుంచి ఇబ్బంది అవ్వచ్చు, యాక్సిడెంటల్ వల్ల ఈ దవడ ఎముక తీసేయించుకోవాల్సి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, ఎటువంటి వాళ్ళైనా మనకి ఫుడ్ తినడానికి కానీ ఇబ్బంది ఉన్న వాళ్ళు కానీ పళ్ళు లేని వాళ్ళు కానీ మా ఆక్సిడెంటల్కి కన్సల్ట్ అవటం వల్ల మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ సో దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసేసి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ మీకున్న క్లినికల్ సినారియోకి, సో దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది, ఎంత టైం పట్టింది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాము. దాని తర్వాత మీరు ఫర్దర్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఎనీ క్వైరీస్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కమెంట్ us. థ్యాంక్ యూ.